ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా ట్రైలర్ ను ఎప్పుడు విడుదల చేస్తారా అనే విషయంలో అనేక రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఇక ఫైనల్ గా ఒక పవర్ఫుల్ పోస్టర్ తో విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పుష్ప సినిమాకు అసలైన ఆయుధం ట్రైలరే అనే చెప్పాలి. ట్రైలర్ కంటెంట్ తో అట్రాక్ట్ చేయగలిగితే ఓపెనింగ్స్ 250 కోట్లు దాటే అవకాశం ఉంటుంది. అయితే దర్శకుడు సుక్కు ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ 17న సాయంత్రం 6:03 ట్రైలర్ విడుదల కానుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని ఘనంగా జరిపేందుకు బీహార్లోని పాట్నా నగరంలో భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. పోస్టర్ విషయానికి వస్తే ఇందులో అల్లు అర్జున్ తన పుష్పరాజ్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో భారీ కంటైనర్ యాడ్ మధ్యలో అల్లు అర్జున్ గంభీరమైన లుక్ తో తుపాకీ భుజాన వేసుకుని వస్తున్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ స్టైల్ మేక్ ఓవర్ పోస్టర్ లో చూపించిన విజువల్స్ కారణంగా ట్రైలర్ పై అంచనాలు మరింత పెరిగాయి. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తన అభిమానులను మరోసారి ఊర మాస్ లుక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తొలి భాగం పుష్ప ది రైస్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో రెండో భాగంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి పుష్పరాజ్ పాత్రలో రాజకీయ అంశాలు, పవర్ఫుల్ డైలాగ్స్, నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ని అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ విడుదల అవుతుందనే వార్తలతో అభిమానుల్లో ఉత్సాహం మరింతగా పెరిగింది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన, ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను మరింత ఆకట్టుకోనున్నాయి. ఇక ట్రైలర్ పుష్పరాజ్ క్యారెక్టర్ ను కొత్త కోణంలో చూపించనుందట. డిసెంబర్ 5న సినిమా విడుదలకు ముందుగానే నవంబర్ 17న విడుదలయ్యే ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను పెంచేలా ఉండబోతుందని అభిమానులు అయితే భావిస్తున్నారు. అయితే సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించే విషయంలో మార్పులు జరిగినట్లు ఇటీవల ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ను కాదని తమన్ చేతికి ఆ బాధ్యత అప్పగించారని ఒక టాక్ వినిపిస్తుంది. ఇక ట్రైలర్ కూడా తమన్ కు బీజిఎం ఉండనున్నట్లు గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ట్రైలర్ తో ఈ వర్క్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి తమన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.